దసరా నవరాత్రులు. అందరికీ శుభోదయం. నేడు మహాలయ అమావాస్య కావున నేటి నుంచి దసరా నవరాత్రుల గురించిన వివరాలు తెలుసుకుందాం. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. తెలంగాణలో 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. ఇదే మన బతుకమ్మ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంలో రావణ వధ, జమి ఆకుల పూజ చేయడం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతని వధించి జయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. ఈ ఏడాది నవరాత్రులు 2024 అక్టోబర్ 3వ తేదీన గురువారం ఘటస్థాపనతో మొదలవుతాయి. ఈ సమయంలో 9 రోజులు 9 రూపాలలో దుర్గాదేవి అవతారాలను శక్తి, జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. దసరా పండుగను 12 అక్టోబర్న జరుపుకుంటారు. ధన్యవాదములు. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.